ఓం గం గణాధిపతయే నమః ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలం 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి, కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నం, దశలు, అంతర్దశలు. వాటిల్ని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్, జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే
10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు శని మహాపాపగ్రహాలు ప్రపంచానికి విపత్తుని ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని, ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని, అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం, మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారిరువురికి ఈ 2 పాపగ్రహాలని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో, మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలని ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజుసూక్త జప పారాయణ చేస్తూ, రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, నిత్య అర్చన చేస్తూ, చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో, మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ, హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము, సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా, కొంతమంది రాసుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో లాభస్థానంలో ఉన్నటువంటి శనితో ఈ కుజ భగవానుడు కలవటము, సూర్య భగవానుడు కూడా ఈ నెల 14వ తేదీ వరకు కూడా లాభస్థానంలో మీనరాశిలో ఈ 3 గ్రహాలు సంచరించటము, 11వ తేదీ నుండి కూడా బుధుడు, వ్యాపార గ్రహమైనటువంటి బుధుడు కూడా లాభస్థానంలో ఈ 3 గ్రహాలతో కలవటము, 15వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారికి అనుకున్నటువంటి విషయాలలో, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ, మాతృ సంబంధిత ఏదైనా గృహములు, భూములు వారికి తిరిగి రావటము, ఎవరైనా రియల్ ఎస్టేట్ కానీ కొన్నటువంటి ఎవరైతే భూములపైన కానీ, గృహాలపైన కానీ, ఒక అపార్ట్మెంట్లపైన కానీ కాస్త ధనాన్ని పెట్టుబడిగా పెట్టారో వారికి చక్కటి లాభపరమైనటువంటి విషయాలు చెవుల్లో వినటము, దానివలన వీరికి ఇంట్లో గృహపరమైనటువంటి ఆనందము సౌఖ్యముతో పాటుగా విపరీతమైనటువంటి ధనార్జన, అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా విశేషమైనటువంటి సౌలభ్యం కలుగుతోంది. వ్యాపారస్తులకైతే కనుక దండిగా వ్యాపారము కలగటము, ఏదైనా అగ్రిమెంట్లు కనుక చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి విషయాలలో తొందరగా పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే శనితో కలిసిన ఈ 3 గ్రహాల వలన గవర్నమెంట్ ద్వారా అయినా లేటు కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల వలన కావచ్చు, లేకపోతే సంఘంలో మరి ఎంతోమంది ఉద్యోగస్తుల ద్వారా కావచ్చు, అంటే మీరు అనుకున్న కార్యక్రమాలు రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా సంతకాలకు సంబంధించిన విషయాలలో శని వలన ఆలస్యం అవుతాయి, కానీ పని జరగటం మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. వృషభ రాశి వారికి అన్నదమ్ముల మధ్య చక్కటి సౌఖ్యకరమైనటువంటి వ్యాపార భాష సందర్భానుచితంగా చక్కగా సంభాషించుకునేటటువంటి పరిస్థితి, వ్యాపారంలో భాగస్వాముల మధ్య కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య అనుకూలమైనటువంటి వాతావరణం కానీ ఏర్పడబోతోంది. చేసేటటువంటి ప్రయాణాలలో, ఉన్నతమైనటువంటి విద్యకి సంబంధించినటువంటి విషయాలలో చక్కటి అవగాహన ఏర్పడి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా తృప్తిగా రాసి వారికి అనుకూలమైనటువంటి ఉన్నత విదేశీయాన యోగము కలగడానికి వీసాలు కానీ పాస్పోర్ట్స్ కానీ వృషభ రాశి వారికి రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ద్వితీయంలో ఉన్నటువంటి గురువు సర్వదా లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, మంచి వాక్కుని, అట్లాగే కోరిన కోరికలు సఫలీకృతం చేయడానికి గురుడు అనుకూలిస్తుంటే 12లో 19వ తారీఖు ఏప్రిల్ 19వ తారీఖు వరకు కూడా ద్వాదశ భావంలో ఉన్నటువంటి శుక్రుడు అన్ని విధాల సౌఖ్యాన్ని, ఈ నెలాఖరు వరకు కూడా జన్మరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు విశేషమైనటువంటి ధన సంపదలతో పాటుగా మీరు మాట్లాడింది ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉండటము, అట్లాగే భార్యాభర్తల మధ్య
కాస్త చక్కటి అవినాభావన సంబంధము ఈ నెల రోజులు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే 11వ తేదీ వరకు కూడా బుధరాహువుల యొక్క కలయిక వలన ఏప్రిల్ 11 వరకు కూడా మీ యొక్క ధనపరమైన విషయాలలో కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కానీ కొన్ని విభేదాలు, మాట విభేదాలు, అట్లాగే వ్యాపారంలో ధనం వస్తుంది అనుకున్న షేర్స్లో కానీ స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి విషయాలలో కాస్త బుద్ధి మాలిన పని చేశాము అనేటటువంటి బాధ మిమ్మల్ని వెక్కిరించే పరిస్థితి కలుగుతున్న 10 రోజులు తర్వాత అదే మీకు ఒక మంచి ఎసెట్గా చక్కటి లాభాన్వేషణని ఇవ్వబోతున్నాడు బుధగ్రహము. కాబట్టి వృషభ రాశి వారికి 10లో ఉన్నటువంటి రాహువు, 4లో ఉన్నటువంటి కేతువు కాస్త విద్యా ఉద్యోగ విషయాలలో కానీ వ్యాపార విషయాలలో కానీ కొంతవరకు ఇబ్బందులు పెడతారేమో కానీ చివరికి మాత్రము ఈ నెల రోజులు విశేషమైనటువంటి సౌఖ్యము, గృహలాభము, భూలాభము కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటి మీద ఎవరైనా పెట్టుబడి పెట్టినా చక్కటి లాభం కలుగుతోంది. గృహంలో మీకంటూ మీ మాటకి గుర్తింపు లభిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వివాహానికి సంబంధించినటువంటి వేడుకలు కూడా మీ గృహంలో మంచి ఆనందోత్సాహాలను కలుగజేయడానికి ఈ మాసము చాలా సులభంగా సౌఖ్యంగా ఉండేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఉన్నంతలో మీరు చేయవలసిందల్లా ఒకటే, చతుర్థంలో విద్యార్థులు 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువుకి కాస్త గణపతి ఆరాధన చేసుకోండి, గణపతిని తలుచుకోండి. తల్లి ఆరోగ్యం కావచ్చు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు చెప్పుకొని ప్రయాణం ఆచరించండి. అట్లాగే భూమి కానీ వాహనం కానీ అలాగే ఏదైనా సరే తల్లికి సంబంధించిన విషయంలో మాట్లాడడం కానీ వారి యొక్క ఆర్జితమైనటువంటి వ్యవహారాల్లో కానీ చక్కటి లాభం కలుగుతోంది. ఏదైనా సరే చేసే ముందు కానీ సంతకం పెట్టే ముందు కానీ ఈ మంత్రాన్ని చదువుకోండి, గణపతిని స్మరించండి. సర్వదా మీకు ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది. వ్యాపార విషయంలో, వృత్తి విషయంలో మాత్రము దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ దుర్గాదేవి దేవాలయంలో 18 ప్రదక్షిణాలు చేసి మీరు కనుక ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఉద్యోగము సిద్ధిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.